వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పేపర్ లీకేజ్ విద్యార్థుల పట్ల పెను శాపంగా మారింది. నీట్ 2026 పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేసింది ఎన్టీఏ. ఇక 22.05 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఇక ఈ విద్యార్థులందరూ ఇప్పుడు రోడ్డున పడినట్లుగా మారింది. ఎన్నో నెలలు సంవత్సరాలు కోచింగ్ తీసుకొని కూడా నీట్ ఎగ్జామ్ లో మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఎంబీబీఎస్ కళాశాలలో ఇటు సీటు సంపాదించాలని చెప్పి విద్యార్థులు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అహర్నిశలు కష్టపడి రాత్రులు నిద్ర త్యాగం చేసి మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు. అలాంటిది ఈ ఎగ్జామ్ అత్యంత స్ట్రిక్ట్ గా పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎగ్జామ్. కొంతమంది ఈ పేపర్ ని లీక్ చేసి డబ్బులకి కకృతి పడి విద్యార్థుల భవిష్యత్తులను ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు. రాజస్థాన్ లో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశం ఎన్టీఏకి చేరింది. ఎన్టీఏ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ కేసు విచారణని సిబిఐకి అప్పగించింది. తదుపరి ఎగ్జామ్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామంటూ ప్రకటన చేశారు. ఇక రాజస్థాన్ లో పరీక్షకు 2 రోజుల ముందు గెస్ట్ పేపర్ పేరిట ఈ పేపర్ లీక్ అయినట్లుగా మనకి తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ ను 5 లక్షలకు విక్రయించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ అంశంలో మనం గమనించాల్సింది ఏంటంటే అసలు గత 10 ఏళ్లలో మనం చూసుకుంటే 70కి పైగా ఎంట్రన్స్ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. ఇక ఇలాంటి అంశాన్ని మనం తెలంగాణలో కూడా చూసాం. ఈ రకంగా కూడా అసలు ఏదైనా ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ లీక్ అవుతున్నటువంటి వాటితో కూడా బయటికి తెలుస్తున్నవే ఇన్ని తెలియనివన్నీ అనే కామెంట్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఎంతో మంది విద్యార్థులు అహర్నిశలు కష్టపడి నీట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంకు కొట్టి ఒక మంచి కాలేజీలో వాళ్ళు జాయిన్ అవ్వాలని చెప్పి నీట్ గురించి ప్రత్యేక కళలు కంటారు. సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఈ విధంగా కొంత డబ్బులకి కకృతి పడి ఈ పేపర్లు లీక్ అవ్వటం, దీని మీద సిబిఐ విచారణ. కానీ కొంతకాలంగా మనం చూస్తూ ఉన్న పేపర్లు లీక్ అవుతున్న విచారణలు అంటున్నారు. కానీ దీంట్లో వస్తున్నటువంటి న్యాయం కానీ జరుగుతున్నటువంటి న్యాయం ఏంటనేది కూడా తెర మీద కనిపించడం లేదు. ఇక ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా రేణు, మీరు అన్నట్లుగా కష్టపడి చదివేటువంటి విద్యార్థులు ఏదైతే సాధించాలి, ఖచ్చితంగా జీవితంలో ఒక లక్ష్యంలో ఉండాలి అని అహర్నిశలు శ్రమించేటువంటి విద్యార్థులకి కొంతమంది అక్రమార్కులు చేపడుతున్నటువంటి కొన్ని చర్యలు కూడా వారి జీవితాలను పనిచేసుకునే విధంగానే కనబడుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని కూడా లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. సో ముందు నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ ఇయర్ నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్. నేను మనం ఒకసారి గమనించినప్పుడు జాతీయ అర్హత పరీక్ష నీట్ ని కూడా ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. కానీ 2026లో ఈసారి మాత్రం రాజస్థాన్ లో పేపర్ లీక్ అయినట్లుగా వార్తలు రావడమే ఆలస్యం. సో దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ఎగ్జామ్ ను జాతీయ పరీక్షల సంస్థ ప్రధానంగా ఎన్టీఏ నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా వచ్చినటువంటి ఆరోపణలపైన విచారణ జరిపినటువంటి ఎన్టీఏ సో ఈసారి నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ ను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ కి కొత్త తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామంటూ ఆల్రెడీ ఫీజులు కట్టినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వారికి మళ్ళీ ఫీజులు వసూలు చేయబోమంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా వారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎన్టీఏ ఆ ట్వీట్ లో కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు వాళ్ళు విద్యార్థుల ప్రయోజనాలు అదేవిధంగా జాతీయ పరీక్షా వ్యవస్థ పైన ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సో ప్రధానంగా ఎన్టీఏ చెప్తుంది. నేను కానీ ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది మే 3న ఎగ్జామ్ జరిగింది. సో ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ కెమిస్ట్రీ పార్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ కెమిస్ట్రీ పార్ట్ లో ఉన్నటువంటి 120కి పైగా క్వశ్చన్స్ ఒక మోడల్ పేపర్ గా ఎగ్జామ్ కి ఒక 2 రోజుల ముందుగానే బయట లీక్ అయిపోయినాయి. నేను ఎందుకంటే సాధారణంగా పేపర్ లీక్ అయితే ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ముద్రలు నీట్ పేపర్ 2026 అని A to Z మొత్తం కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి పేపర్ ఏ విధంగా లీక్ అయిందంటే ఒక మోడల్ పేపర్ గా వచ్చేస్తుంది. సాధారణంగా ప్రాక్టీస్ పేపర్ గా బయటికి వస్తూ రావడం ఆల్మోస్ట్ ఆ మోడర్న్ పేపర్ లో ఉన్నటువంటివి అట్ ద సేమ్ టైం ఒరిజినల్ పేపర్ లో ఉన్న 120 క్వశ్చన్స్ సేమ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కనబడుతున్నాయి. సో ఇదే అంశం పైన రాజస్థాన్ అదనపు డీజీపీ కూడా స్పందించారు. సో పేపర్ లీక్ అయినట్లుగా వారు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనబడింది. కానీ 42 hours
మంత్స్ ముందే బయటికి రావడం ఏ విధంగా వస్తుంది? సో ఎవరెవరి ప్రమేయం దీంట్లో ఎక్కువగా ఉంది? సో విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వారికి ఆల్టర్నేట్ డేట్స్ ఏ విధంగా ఇవ్వాలి? సో ఇలాంటి అంశాలపైన కూడా తలమునకలైనటువంటి పరిస్థితి. కానీ సిన్సియర్ గా కష్టపడి రాసినటువంటి విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. నేను సో ఎంతో కష్టపడి రాసినటువంటి ఎగ్జామ్ చివరికి రద్దయినటువంటి పరిస్థితి. కానీ పేపర్ లీక్ వల్ల కొంతమంది స్వార్థపూరితంగా వ్యవహరించడం సరికాదు అంటూ కూడా ప్రధానంగా ఎన్టీఏ కూడా అభిప్రాయపడినటువంటి ఇష్యూ. సో మొత్తం 600 మార్కులకి సంబంధించి కూడా క్వశ్చన్స్ సేమ్ ప్యారలల్ గా ఉన్నాయి రేణు. సో ఇదే ప్రధానమైనటువంటి కారణంగా కూడా ఎన్టీఏ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సిరాజ్, మన గత కొంతకాలంగా ఒక 10 ఏళ్ల డేటాని మనం పరీక్షిస్తే ఒక 70కి పైగా ఎంట్రన్స్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. వీటన్నిటిలో చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే కనుక ఇంకా తెలంగాణలో చూస్తే గ్రూప్స్ నియామకాలని మనం చూసాము. ఈ రకంగా కూడా ఈ ఆగిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే విద్యార్థులు ఒకవైపేమో భారతదేశంలో మనం ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి ఇవి చూస్తూ ఉన్నాము, విద్యార్థుల అంశాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కూడా ప్రతి దశలో కూడా విద్యార్థులకు ఒక నిరాశ నిస్పృహ అనేది ఎదురవుతూ ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అసలు నమ్మాలా వద్దా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. ఖచ్చితంగా నేను మీరు అన్నట్లుగా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా రీసెంట్ గా ఒక దశాబ్ద కాలంగా పేపర్స్ లీక్ అయినటువంటి ఘటనలు కూడా తీవ్రతరమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రధానంగా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పేపర్ లీకేజ్ అనేది మాత్రం ఒక పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. సో మీరు అన్నట్లుగా గత 10 years లో అంటే ఈ దశాబ్ద కాలంలో 70కి పైగా ప్రముఖ ప్రశ్న పత్రాలన్నీ కూడా లీక్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 1.7 కోట్ల నుంచి 2 కోట్ల మంది ఎవరైతే ఉద్యోగాలు సాధించాలి అనేటువంటి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కానివ్వండి, లేదా అర్హత సాధించాలని ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు అందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు. నేను ఒకసారి మనం గమనించినప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇలా గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. సో ప్రధానంగా దేశవ్యాప్తంగా కొన్ని లీకేజీలు అనేవి కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో రీసెంట్ గా 2024 లో నేను నీట్ యూజీకి సంబంధించినటువంటి వైద్య విద్య ఏదైతే ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ ఉంటుందో సో అది కూడా లీక్ అయింది. దేశవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా వారు పిలుపునిచ్చారు. సో 2024 లోనే యూజీసీ నెట్ పేపర్ కూడా లీక్ అయినటువంటి పరిస్థితులు. సో కేంద్ర విద్యాశాఖ దీన్ని రద్దు చేసే వరకు కూడా నిరసన చేపట్టారు విద్యార్థులు. ఇక ఎస్ఎస్సికి సంబంధించినటువంటి 2018లో జరిగినటువంటి దాంట్లో పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. సో ఎంతో కష్టపడి చదివినటువంటి విద్యార్థులు కాకుండా లీకేజ్ కారణంగా కొంతమంది అర్హత పొందుతున్నారు. సో ఈ లీకేజ్ వివరకాలు ఉన్నటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆ రోజుల్లో జరిగినటువంటి ఉద్యమం అనేది మాత్రం పీక్ వెళ్ళింది. సో దీనిపైన సిబిఐ విచారణ కూడా జరిగింది, మనందరికీ తెలిసిందే. దీంతో పాటుగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యాపం కుంభకోణం, సో ఇది కూడా దేశ చరిత్రలో అతి పెద్ద విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి ఉద్యమంగానే మనం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసుల నియామకంలో కానివ్వండి, లేదా 2021లో ఆర్మీ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా వరుసగా రీసెంట్ గా మీరు అన్నట్లుగా ఒక 10 ఏళ్లలో సో ఆల్మోస్ట్ కీలకమైనటువంటి పేపర్స్ అన్ని లీక్ కావడం మాత్రం వరుసగా కూడా లీక్ అవుతున్నప్పటికీ సిరాజ్, ఈ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంబంధిత సంస్థలు ఎందుకు ఈ పేపర్ లీకేజ్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నాయి? అంటే స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోవటం వల్ల ఏంటి లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా లేదు. మీరు అన్నటువంటి ఈ ప్రశ్న అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి ప్రశ్నగానే భావించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి సర్వీసుల్లో నియామక పద్ధతులు అవలంబించేది యూపీఎస్సీ. కానీ యూపీఎస్సీ మీద పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కానివ్వండి, పేపర్ కి సంబంధించినటువంటి కానివ్వండి, అట్ ద సేమ్ టైం పేపర్ సెట్టింగ్ లో, పేపర్ వాల్యుయేషన్లు, రీవాల్యుయేషన్లు, సో ఫైనల్ గా వాళ్ళకి జాబ్ అలాట్మెంట్స్ లో ఎక్కడ కూడా ఒక ఆరోపణ అనేది రాదు. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఇప్పుడు తాజాగా ఎన్టీఏ కానివ్వండి, దీంతో పాటుగా యూజీసీ నెట్ కానివ్వండి, టెట్లకి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, నీట్ కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, దీంతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో స్టేట్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి నియమించేటువంటి పద్ధతులు కానివ్వండి, అంటే ఈ మొత్తం పేపర్స్ సెట్టింగ్ లో ఎక్కడ లోపం ఉంది. సో అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే విద్యార్థులను ఎంపిక చేస్తారో ఆ ఎంపిక చేసేటువంటి దాంట్లో కూడా ఆల్మోస్ట్ కొంతవరకు అవకతవకలు పాల్పడుతున్నారు. సో పేపర్ వాల్యుయేషన్ లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అనేది మాత్రం తెలంగాణలో కూడా మనం ఆరోపణ వినే ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో అక్కడ పనిచేసేటువంటి వ్యక్తుల్లో కొంతవరకు అవినీతి పేరుకపోవడం కూడా ఇలాంటి పరీక్షలు లీక్ అవ్వడానికి, పేపర్స్ లీక్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది నేను. సో యూపీఎస్సీ స్టాండర్డ్స్ ను ఇతర సంస్థలు పాటించలేకపోతున్నాయి. సో ఆ పాటించడంలో లోపాలు ఎదుర్కోవడం, పేపర్ సెట్టింగ్ లో కొంతవరకు అవకతవకలకు పాల్పడడం, అక్కడ లోకల్లో పనిచేసేటువంటి ఏదైతే కంప్యూటర్ కి సంబంధించినటువంటి ఎంట్రీ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కొంతవరకు పేపర్ లీక్ చేసినటువంటి వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. సో తాజా ఘటన కూడా 120 ప్రశ్నలు అంటే 600 మార్కులకి సంబంధించింది.
సో 600 మార్కులు అంటే కేవలం 1 మార్క్ ఎక్కువ వస్తేనే జాబ్ కి వచ్చి 1 మార్క్ తక్కువ వస్తే జాబ్ కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. కొన్ని రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్ కోటాలో కూడా ఈ సీట్లకు పంపకాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మార్కు వాల్యూప్లే కాబట్టి 600 మార్కులు లీకేజ్ అంటే మాత్రం ఇది పెద్ద కుంభకోణంగానే జరుగుతుంది. అయితే దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించారు రేణు. సో దీనికి సంబంధించి సిబిఐ కూడా టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ విద్యార్థులు ఎక్కడా నష్టపోకుండా వీరికి సంబంధించి కొత్త తేదీలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వారు అంటే సిరాజ్ ఎక్కువ లేట్ కాకుండా ఈ 1 మంత్ లేకపోతే ఒక 2 వీక్స్ లో ఈ మళ్ళా కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది సిరాజ్? ఖచ్చితంగా రేణు, ఇప్పుడు రీసెంట్ గా ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చింది కాబట్టి సో ఇప్పటికైతే నీట్ ని రద్దు చేశారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పేపర్ ఎలొకేషన్ చేయడం, దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ని ప్రిపేర్ చేయడం, దీంతో పాటుగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం మళ్ళీ సెంటర్స్ ని కేటాయించడం. సో మళ్ళీ ఎవరైతే అర్హత అభ్యర్థులు దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరికీ సెంటర్స్ ని కేటాయించడం. ఇప్పుడు జరిగినటువంటి పొరపాటు మళ్ళీ పునరావృతం కాకుండా, ఇప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ మళ్ళీ ఇదే రిపీట్ కాకుండా ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే సాధ్యమైనంత త్వరగానే మీరన్నట్లుగా కొత్త తేదీలను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. సో విద్యార్థులు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మళ్ళీ డిలే కాకుండా ఉండడం కోసం మాత్రమే సో త్వరగానే తేదీలు ప్రకటించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక విద్యార్థులను ప్రశ్నాపత్రాల లీకేజ్ అనే అంశం పట్టి పీడిస్తుంది. గత 70 సంవత్సరాలుగా చూసుకుంటే అనేక పేపర్లు లీక్ అయ్యాయి. 70కి 10 సంవత్సరాల్లో చూసుకుంటే 70కి పైగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రశ్నాపత్రాలు లీక్ అవటం జరిగింది. ఇక ఈ రకంగా చూసుకుంటూ పోతే ఇక ప్రతి దాంట్లో కూడా ఈవెన్ ఉద్యోగాల కోసం విద్యార్థులు ట్రై చేస్తున్న క్రమంలో కూడా ఆ పేపర్లు కూడా లీక్ అవుతున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాము. కాసుల కోసం కకృతి పడి కొందరు చేసేటువంటి పనులు మొత్తం కూడా ఎన్నో ఆశలతో ఎన్నో సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ఎన్నో కలలు కానీ అలాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇక నీట్ గురించి ప్రత్యేకంగా చూస్తే నీట్ ఓన్లీ ఒక్క ఎగ్జామ్ డాక్టర్ చదవాలి అనుకునే వాళ్ళకి, మంచి కాలేజీలో సీట్ రావాలని ఎదురు చూసే వాళ్ళకి కానీ అసలు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి నీట్ ఓన్లీ 1 వే. అలాంటి ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం ఇప్పుడు చాలా మంది కాదు, ఈ ఎగ్జామ్ రాసినటువంటి 22 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరి కళ్ళల్లో వాళ్ళందరి ఆశల్లో నీరు చల్లినట్లుగా మారింది.